ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. యాక్చువల్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నిజంగా రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి ప్రాపర్‌గా అంటే వాళ్ళకి పెన్షన్స్ అనేది కరెక్ట్‌గా పడతా ఉందా? రిటైర్డ్ ఎంప్లాయీస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులైన స్థాయిలో కుందూరు గోపాల్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. సో, వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? బీవీఆర్ ఛానల్ వారికి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే. సార్, ఇప్పుడు మీకేమైనా బాధలున్నాయా? పెన్షన్స్ కరెక్ట్‌గా మీకు పడుతున్నాయా? పెన్షన్ పెన్షన్స్ మీకు కరెక్ట్‌గా అందుతా ఉందా? పెన్షన్ కరెక్ట్గా వస్తుందా అన్న దాని గురించి మాట్లాడాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం పెన్షన్ చెల్లింపులు చాలా ఆలస్యం చేసేది. ప్రతి నెల 15వ తారీఖు వరకు వచ్చేటువంటి సందర్భం ఉండే. కానీ దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం మాత్రం మరి ప్రతి నెల సెకండవ తారీఖు నాడు పెన్షను, తర్వాత ఉద్యోగస్తులకు సాలరీస్ ఇస్తున్నదని, అది దానికి ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీకేం సమస్యలు లెవ్వా? మీకు సమస్యలున్నాయా? ఆ పెన్షనర్స్‌కు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా హెల్త్ కార్డ్ అన్నది ఇంప్లిమెంటేషన్ లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యానికి పోతే వాళ్ళు అలౌ చేయట్లేదు. హెల్త్ కార్డ్ అనేది దాన్ని వాళ్ళు అలౌ చేయట్లేదు. అలౌ చేయడం వల్ల ఉద్యోగస్తులు అనారోగ్య పాలై, తర్వాత ఆర్థిక సాయం లేక చాలా ఇబ్బందుల పాలై, చాలా వరకు మరణించడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు మరి డిసెంబర్‌లో వచ్చింది. ఈ డిసెంబర్ వరకు దాదాపు 12 నెలలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 12 నెలల వరకు మరి ఉద్యోగుల సమస్యలు కానీ, పెన్షన్ల సమస్యలు కానీ ప్రభుత్వం స్తంభించకపోవడం, దాన్ని మేము అంతా ఖండిస్తున్నాం అసోసియేషన్ తరఫున. ఎందుకంటే ప్రజలు ఒక భాగం మేము. ఇక పెన్షన్లు, ఉద్యోగస్తులు వేరు కాదు. ఎందుకంటే ప్రభుత్వం చట్టం ప్రకారంగా మేము అన్ని విధాల ట్యాక్సీలు చెల్లిస్తున్నాం. ప్రజలు ఏ విధంగా మరి పన్నులు చెల్లిస్తున్నారో మేము కూడా అదే పన్నులు చెల్లిస్తున్నాం. ప్రజలు ఒక భాగం. ప్రజలందరినీ గురించి పట్టించుకున్నప్పుడు ప్రభుత్వం కూడా మమ్మల్ని అందరినీ పట్టించుకోవాలి. కాబట్టి మా సమస్యలు నెరవేర్చడానికి కూడా ప్రభుత్వం స్పందించాలని మరి ఈ ఈ ఈ విషయంలో మరి నేను నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే హెల్త్ కార్డ్ ముఖ్యం. చాలామంది హెల్త్ కార్డ్ లేక మరి ట్రీట్మెంట్ పొందలేక, డబ్బులు చెల్లించలేక చనిపోయిన సందర్భాలు ఉంటుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి రాజనరసింహ వారిని కూడా మరి జిల్లాల వారీగా మొత్తం 33 జిల్లాల లెవెల్లో ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ జిల్లాల తరఫు నుంచి మరి అందరూ ఒక వినతి పత్రాన్ని మరి ఆ హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులను రాజనరసింహ గారికి సమర్పించడం జరిగింది. మరియు ఆ సందర్భంలో వారన్నారు, తక్షణమే మీకు మేము ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. తక్షణమే మరి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డ్ అమలుకు మేము తగిన చర్యలు తీసుకోబోతున్నామని వారి హామీ ఇవ్వడం, మరి హామీ సదరు మంత్రివర్యులు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ కాలేదు, అమల్లోకి రాలేదు. దాని గురించి మేము అందరం దిగులుతో ఉన్నాం, చాలా విచారంతో ఉన్నాం. మేము సంఘ సభ్యులకు న్యాయాన్ని చేకూర్చలేకపోతున్నాం. ఓకే. సార్, మీరు చెప్పండి సార్. వైకుంఠం గారు, అలాగే నరసింహారెడ్డి గారు, మీ వర్షన్ ఒకసారి పబ్లిక్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి సార్. మీరు డిపార్ట్మెంట్ ఏంటిది? దగ్గర పెట్టుకోండి సార్. దగ్గర పెట్టుకోండి. మీ పేరు ప్రథమంగా కొంచెం గట్టిగా మాట్లాడండి. ప్రధానంగా బీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారికి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కొంచెం మా గట్టిగా. మా యూనియన్ తరపు నుంచి మేము రిటైర్డ్ యూనియన్ దానిలో మెంబర్ను నేను అగ్రికల్చర్ ఆఫీసర్ రిటైర్డ్ అయ్యాను. అంటే ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే మనకు ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా డిఆ విషయంలో కూడా ఏమాత్రం స్పందన లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో సాల్వ్ చేస్తుంది అనుకుని ఆలోచించంటే వీరు కూడా ఏదో 1 ఇయర్గా వస్తుంది వచ్చి కూడా ఇంటిని ఒక్క డిఏ ఇచ్చేదానికి చాలా గగ్గోలుగా అయిపోయింది. ఆయన ఇవ్వటమే దాంట్లో ఇన్స్టాల్మెంట్ అని ఒకటి,
ఇవన్నీ ఇంకా మిగతా 4 డిఏలు ఎప్పుడొస్తాయి అసలు? దీనివల్ల మా పీఆర్సీ కూడా చాలా లాస్ అయిపోతాం గదా! మాకు చాలా నష్టం జరుగుతుంది ఈ విషయం లోపల. ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ఏదో దాన్ని సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక ముఖ్యంగా ఆయనేమో ఓ కమిటీనట్టు కూడా ఏశాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆ కమిటీ ఇంతవరకు మరి మమ్మల్నైతే ఎవరిని ప్రథమం ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ వర్క్ చేసేటోళ్ళం గానీ, లేకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ గానీ ఎక్కడ సంప్రదించినట్టయితే ఎక్కడ లేవు మరి. మరి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో, ఎట్లిస్తారో, ఇంకా అదెంత కాలయాపన చేస్తారో అవన్నీ కొంచెం బాధాకరంగా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మాకు ఎంప్లాయీస్‌కి కావాల్సిందైతే టైం మీద మేము రిటైర్డ్ అయి ఉంటాం. మాకు ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలుంటాయి. మాకు ఈ హెల్త్ కార్డ్ ముఖ్యం ఉన్నది. అదొకటి కూడా సాల్వ్ కాలేదు. ఇప్పుడు డిఏ వచ్చేది డిఏ లేదు. ఇకపోతే ఇంక ఈ డిఏలు వచ్చేదెప్పుడు? ఇంకా పీఆర్సీ అట్లే ఉన్నది పెండింగు. ఏదో ఇంటరిమ్ రిలీఫ్‌గా 5% ఏమో ఇస్తున్నాం అది అని అన్నారు. కానీ అది కూడా ఇంత మటుకు దాని మీద ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ కూడా ఇంత మటుకు ఏం సాధించిందైతే కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే చాలా బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరన్నీ ఇవి దృష్టిలో పెట్టుకొని సాల్వ్ చేస్తారని మేము ఈ బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నెక్స్ట్ నరసింహారెడ్డి గారు. ఏ నరసింహారెడ్డి, రిటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నేను. తర్వాత ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా మాకు ఈ ఆరోగ్య కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా సరిగా ఇంప్లిమెంట్ అయినట్టుగా కనిపిస్తలేదు. ఆ కార్డ్స్ మార్చుతామన్నారు, మార్చలేదు. ఉన్న కార్డ్స్ అయినా ఇంప్లిమెంట్ చేయటానికి సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్లీ ఇప్పుడు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? చెప్పాను ఫైనల్. ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేదంటే గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీని నియమించింది. దాని ఊసోలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీని పాత్ర పెట్టి ఏదో మభ్యపెడుతున్నది. మరి ఉద్యోగస్తులు కానీ, పెన్షన్లు కానీ ఈ సంబంధించిన పిఆర్సీని పక్కకు పెట్టింది. పూట గడుపుతున్నది కదా, టైం అది చేస్తున్నది తప్ప ఈ ఈ ప్రభుత్వం మరి ఉద్యోగస్తులకు, పెన్షన్లకు ఏదో చేస్తుందనే ఆశ అయితే మాకు లేదు, నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ విధానం గురించి మాకు మేము ఆ విధంగా మా అభిప్రాయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి బడ్జెట్కు అంచనా మించి హామీలు ఇచ్చి మరి హామీలను దాన్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని మేము చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వ విధానం గురించి ఆ విధంగా మేము చెప్పాలి. బడ్జెట్ ఎంత ఉన్నదో అంతే హామీలు ఇవ్వాలి. మరి గత ప్రభుత్వాన్ని అప్పులు చేసిందని మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నది. అప్పు చేయింది పూట గడవట్లేదు. మరి బడ్జెట్ తక్కువ ఉంది. మరి అంచనాలు హామీలు అంచనాలకు మించి ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వాలు ఏవైనా కూడా మరి బడ్జెట్ అంచనాకు మించి హామీలు ఇవ్వకూడదు. తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకూడదు. తర్వాత మరి ప్రభుత్వం అనేది ఒక స్థిరీకరణ అన్నది అది లేకుండా పోతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల్లో కానీ మరి ఈ ప్రభుత్వం ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అసంతృప్తి వెలువరిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మేము ప్రజల్లో ఏ విధంగా పోయి ప్రజలను కలవవలసిన పరిస్థితి లేకుండా అయిపోయింది. మేము ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వలేకపోతున్నాం, హామీలు నెరవేర్చలేకపోతుంది. మొత్తం ప్రజల్లో కూడా ఎమ్మెల్యేలో కూడా వ్యతిరేకత పెరిగిందని మేము భావిస్తున్నాం. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.